హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. ఓం గం గణపతయే నమః. ఈరోజు పార్వతీమాత దేవతలకు ఇచ్చిన శాపం ఏమిటి, అసలు పార్వతీమాత దేవతలను ఎందుకు శపించారు అనే విషయాలను గురించి తెలుసుకుందాం. పార్వతీమాత లోకహితం కోరి సంతానాపేక్షతో తపస్సు చేయగా పరమేశ్వరి తపస్సు పండువలే పక్వానికొచ్చింది. అప్పుడు సృష్టి ధర్మాన్ని అనుసరించి ఆ పరబ్రహ్మ పరమేశ్వరుడి బీజరూపంగా నేను నీ పుత్రుడిగా అవతరిస్తాను, పార్వతీ తనయుడిగా భాసిస్తాను, కానీ ఒక హెచ్చరిక అని అంటూ ఉండగానే ఆ పరమేశ్వరి ఏమిటి ప్రభు అని అడిగారు. అప్పుడు ఆ పరబ్రహ్మముని పుత్రునిగా పొందడము, ఆ మహా తేజస్సుని గర్భావాసాన ధరించి నవమాసాలు భరించడం ఎంతటి మహాసాత్వికైనా మరెంతటి పుణ్యస్త్రీమూర్తికైనా జగన్మాతవైన నీకైనా అసాధ్యమైన కార్యం. అది సుకృతం కావాలంటే నీ సంకల్పం సంపూర్ణంగా నెరవేరేంత వరకు నీవు మదమత్సరాలకు, ఈర్ష్యాద్వేషాలకు, ఆగ్రహావేశాలకు అతీతంగా నిర్వికార నిర్గుణ నిరంజన ప్రకృతిదేవిగా సకల సద్గుణ రాశివే ప్రవర్ధిల్లాలి. భూమాతని మించిన ఓర్పు, క్షమ, సహన, దయ గుణాలకు ప్రతీకవు కావాలి. దానికి విరుద్ధంగా నీవు ప్రవర్తిస్తే నీ కోరిక నెరవేరుతుంది కాని అని చెప్పేలోపే ఏం జరుగుతుంది ప్రభు అని అర్ధాంతరంగా ఆతృతగా ప్రశ్నించింది జగన్మాత. అలా ఆరాటాన్ని, అసహనాన్ని ప్రదర్శించి తన సంకల్పానికి తానే తొలి విఘ్నాన్ని కల్పించుకుంది పార్వతీమాత. జగన్మాత ప్రశ్నకి సమాధానం లభించకుండానే ఆ పరబ్రహ్మము యొక్క మహా తేజస్సు అంతర్హితమైంది. అలా ఆ పార్వతీమాత తపస్సు ముగించింది. తన సంకల్పానికి కలిగిన తొలి విఘ్నాన్ని పట్టించుకోకుండా పుత్ర సంతానవతి నౌతానన్న సంతోషంతో తపస్సు చాలించి మనోవేగంతో పరమేశ్వరుని సన్నిధికి చేరుకుంది పార్వతీదేవి. పరబ్రహ్మము అనుగ్రహంతో తనకు పుత్రుడు జన్మిస్తాడన్న ఆశతో రోజులు లెక్క పెట్టుకుంటూ పతితో సంతోషంగా దాంపత్య సుఖాలను అనుభవించసాగింది పార్వతీమాత. ఇటు దేవతల పరిస్థితి నానాటికి దిగజారసాగింది. తారకాసురుని సామాంతులుగా ఉన్న ఇంద్రాది దేవతల బాధలు నానాటికి అధికం అవసాగాయి. శివుని వీర్యం వలన జన్మించిన కుమారుని చేతిలో మాత్రమే నీకు మరణం ఆసన్నమవుతుంది అని బ్రహ్మ నుండి తారకుడు వరం పొందే నాటికి దక్షయజ్ఞంలో సతిని కోల్పోయిన శివుడు విరాగి అయి ఐహిక వాంఛలు విస్మరించి తపస్సులో ఉన్నాడు. అతనికి వివాహేచ్ఛ లేదు గనుకనే తారకుడు అలాంటి వరం కోరాడు. ఇప్పుడు శివుడికి వివాహమైంది, కానీ వారికి సంతానం కలుగలేదు. అసలు కలుగుతుందో లేదో, ఇప్పటికే సంతానం కలిగిందో చెప్పేవాళ్లూ లేరు. శివుడినే అడుగుదామంటే తమ ఏకాంతానికి భంగం కలిగించరాదని శాసించాడతను. పైగా ఆ భవనం అదృశ్యమైంది. దేవతలందరూ వెళ్లి బ్రహ్మకి మొరపెట్టుకోగా ఆయన వాళ్ళని విష్ణువు వద్దకు తీసుకొని వెళ్లారు. విష్ణువు సంగతంతా విని శివునికి సంతానం కలిగిందో లేదో శివుడే చెప్పాలి. అతని ఏకాంతానికి భంగం కలిగిస్తే క్షమించడు. మీరొక పని చేయండి, ఏదో ఒక యజ్ఞం వంక పెట్టి మందర పర్వతానికి శివుడిని ఆహ్వానించే నెపంతో వెళ్ళండి. మీ ప్రార్థనలకి ఏకాంతం చెదిరి శివుడు దర్శనం ఇస్తారు. మీ రాకకి కారణం ఉంది గనుక ఏమీ అనలేరు. అప్పుడు ఆయననే అడగండి శివపుత్రుని జననం గురించి అని సలహా ఇచ్చారు విష్ణుమూర్తి. వెంటనే బ్రహ్మాది దేవతలంతా మందర పర్వతానికి చేరుకున్నారు. సరిగ్గా అదే సమయంలో అదృశ్యంగా ఉన్న ఏకాంత భవనంలో శివుడు మహామోహావేశంతో పార్వతీదేవికి సంతానాన్ని అనుగ్రహించేందుకు సంసిద్ధుడవుతున్నాడు. అదే సమయంలో హరహర మహాదేవ, శంభో శంకర, భక్తవశంకర, శివ, సాంబశివ, పార్వతీవల్లభ, పరమేశ్వర, పాహి పాహి అంటూ బిగ్గరగా స్తుతించసాగారు ఇంద్రాదులు. భక్తసులభుడైన పరమేశ్వరుడు మనోసంకల్పంతో ఇంద్రాదుల ఎదుట ప్రత్యక్షమయ్యారు. అప్పటి వరకు అదృశ్యంగా ఉన్న భవనము ప్రత్యక్షమైంది. ఆ విధంగా పరమేశ్వరి సంతానవతి కాకుండా మరో విఘ్నం కలిగింది. శివదర్శన భాగ్యంతో ఇంద్రాదులు పెద్ద పెట్టున హర్షధ్వనాలు చేస్తూ పరమేశ్వరుని అనేక విధాల స్తుతించారు. శివుడు వారి స్తోత్ర పాఠాలకు సంతసిస్తూ ఏమిటి మీ అభిష్టం అని అడిగారు. మీకు తెలియదా సాంబశివ, ఆ తారకుని దారుణాలు సహించలేకపోతున్నాం. వాడిని అంతమొందించగల శివకుమారుడు ఎప్పుడు జన్మిస్తాడో తెలుసుకోవడానికి వచ్చామని
విన్నవించుకున్నాడు దేవేంద్రుడు. అదే సమయంలో పరమేశ్వరుని రేతస్సు ద్వారా తనకు సంతాన భాగ్యాన్ని అనుగ్రహించబోతున్న తరుణంలో అకస్మాత్తుగా దాపురించిన విఘ్నం ఏమిటో తెలుసుకోవడానికి భవనం నుండి బయటకు వచ్చిన పార్వతి ఆ మాటలు విని కంపితురాలై, మీరా నాకు సంతాన భాగ్యం దక్కకుండా అడ్డుపడిన విఘ్నశక్తులు, మీరా ఓ ఇంద్రాది దేవతలారా, నాకు మాతృత్వాన్ని దూరం చేసిన దేవతాజాతులెవ్వరికీ సంతానం కలగకుండుగాక, ఇది నా శాపం అంటూ ఆవేశంతో శపించారు. పార్వతీదేవి శాపాన్ని విన్న ఇంద్రాదులు భయంతో హాహాకారాలు చేశారు. బ్రహ్మ నెమ్మదైన స్వరంతో పార్వతిని శాంతింపజేస్తూ, అమ్మా జగదీశ్వరి, అమ్మలగన్న అమ్మవి, మేమంతా నీ బిడ్డలము కామా తల్లి, బిడ్డల మీద తల్లికి ఆగ్రహం తగునా? అమ్మా, నీ గర్భావాసాన సంతానం ఎప్పుడు కలుగుతుందో తెలుసుకోవడానికి వచ్చిన మమ్మల్ని సంతానహీనులుగా శపించడం నీ వంటి కరుణామయికి తగునా? అమ్మా జగజ్జనని, నీవుగాక మమ్మల్ని మరెవరు కనుకరిస్తారు? మా మొరలు ఆలకించు, నీ శాపాన్ని ఉపసంహరించుకొని మాకు తరుణోపాయాన్ని అనుగ్రహించు అని ప్రార్థించారు. అది విన్న పార్వతీదేవికి తనకి వరాన్ని అనుగ్రహిస్తూ పరబ్రహ్మము చేసిన హెచ్చరిక గుర్తుకు వచ్చి తన తొందరపాటు కారణంగా జరిగిన విఘ్నం తెలుసుకొని నిట్టూర్చి పరమేశ్వరి శాంతించి, నాయనా చతుర్ముఖ, కారణము లేని కార్యముండదు, శివ సంకల్పము లేనిదే చీమైనా కదులదు, కావున నా శాపం అనివార్యం, అయినా మీ అంశలతో పరులకు సంతానం కలిగేలా వరాన్ని అనుగ్రహిస్తున్నాను. ఇలా జన్మించిన వారు మీ సంతానముగానే ప్రసిద్ధి చెందుతారు అని వరాన్ని అనుగ్రహించింది. బ్రహ్మాది దేవతలు వినమ్రులై మాతకు అంజలి ఘటించారు. అనంతరం పరమేశ్వరుడు దేవతలను సముదాయిస్తూ, బ్రహ్మాది దేవతలారా, పరబ్రహ్మము నుండి అవతరించిన పరమేశ్వరుడైన నేను 100 దివ్య సంవత్సరములకు ఒక్కసారి మాత్రమే నా అర్ధాంగికి గర్భాధారణ జరిగేలా సంకల్పిస్తాను. అట్టి సత్సంకల్పంతో పార్వతికి గర్భాధారణ జరిగేలా నా దివ్య రేతస్సును స్ఖలింపజేయబోతున్న తరుణాన మీ ఆర్తనాదాలు వినిపించాయి. మీ ఈ అసంకల్పిత విఘ్నదోషం వలన పరమేశ్వరి మరొక యుగం దాకా గర్భాధారణ అదృష్టం కోల్పోయింది. శివపుత్రుడు జన్మించాలంటే మరొక 100 దివ్య సంవత్సరాలకి గాని సాధ్యం కాదు. కనుక మీరు వెళ్ళి లోకశాంతి కోసం 100 దివ్య సంవత్సరముల పాటు శాంతి మహాయజ్ఞాన్ని చేయండి. అంతవరకు మీకు ఆ తారకుని బాధలు తప్పవు అని పరమేశ్వరుడు అనగా బ్రహ్మాది దేవతలు చేసేదిక ఏమీ లేక పార్వతీ పరమేశ్వరులకు మరొక్కమారు నమస్కరించి తిరుగు ప్రయాణం అయ్యారు. తనకి మాతృత్వ భాగ్యం దూరమైనందుకు విచారిస్తూ పార్వతి భవనంలోకి వెళ్ళిపోయింది. ఈ విధంగా పరమేశ్వరి దేవతలను శపించడం జరిగింది. అయితే శివునికి యుగానికి ఒక్కసారి మాత్రమే తన అర్ధాంగికి గర్భాధారణ జరిగేలా సంకల్పిస్తానని స్వయంగా శివుడే చెప్పాడు కదా. మరి తారకాసుర సంహారానికి అవతరించిన కుమారస్వామి పార్వతీ తనయుడు ఎలా అయ్యాడు? విఘ్నేశ్వరుడు ఆ జగన్మాతకి కుమారుడు ఎలా అయ్యాడు? అసలు ఆ జగదీశ్వరికి గర్భాధారణ భాగ్యం కలిగిందా? కలిగి ఉంటే ఆమె సంతానం ఎవరు అనే ప్రశ్నలకు మరొక వీడియోలో సమాధానం తెలుసుకుందాం. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.